నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య. వైద్య దంపతుల కాపురంలో ఓ యువతి చిచ్చు పెట్టింది. ముందుగా ప్రమోషన్ పేరుతో రీల్స్ చేసింది. ఆపై వల విసిరింది. ఇంకేముంది, ఆ గాలానికి చిక్కిన ఓ డాక్టర్ భార్యకు విడాకులు ఇచ్చేందుకు కూడా రెడీ అయిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన డాక్టర్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని హసన్పర్తి వద్ద ఓ విల్లాలో కార్డియాలజీ డాక్టర్ సృజన్, అతని భార్య డెంటల్ సర్జన్ డాక్టర్ ప్రత్యూష నివాసం ఉంటున్నారు. వీరికి 2 సంతానం. ఇటీవలే మెడికవర్ ప్రైవేట్ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో విధుల్లో చేరిన సృజన్ కు రీల్స్ ప్రమోషన్స్ చేస్తానంటూ బానోతు శృతి అలియాస్ బుట్టబొమ్మ పరిచయం అయింది. వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. దీంతో సృజన్ కు భార్య ప్రత్యూషకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సృజన్ ప్రత్యూషకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. దీంతో ఈ విషయంలోనే మాట పెరిగి ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రత్యూష ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన కూతురి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని మృతురాలి తండ్రి రామ్ కిషన్ ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు. 2017 సంవత్సరం లోపల నా కూతురైనటువంటి డాక్టర్ ప్రత్యూషను, డాక్టర్ అల్లాడి సృజన్ సిటీ సర్జన్ ఇప్పుడు ఎక్కడైతే మన పిఎంఎస్ఎస్వై కేఎంసీలో పనిచేస్తున్నాడు అతడు, అదే విధంగా కన్సల్టెంట్ గా మెడికవర్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి 2017 సంవత్సరంలో ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అతనికి ఈ మధ్య కాలం లోపల దాదాపుగా మంచి ఉంటున్నారు అని చెప్పి సంతోషిస్తున్నటువంటి తరుణం లోపల ముఖ్యంగా ఎప్పుడైతే మెడికవర్ హాస్పిటల్ ఓపెన్ అయిందో దాంట్లో కన్సల్టెంట్ గా చేరిండో, ఆ కన్సల్టెంట్ గా చేరడం లోపల ఆ ఓపెనింగ్ కు వచ్చినటువంటి ఒక బానోతు శృతి ఎలియాస్ బుట్టబొమ్మ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి అమ్మాయి ఏదైతే ఉన్నదో అక్కడ ఇంటర్వ్యూ చేయడం తోటి మొదలైన వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ఒక అఫైర్ మొదలయ్యి ఇక పిల్లలను, నా కూతురును చిత్రహింసల పాలు చేసుకుంటూ అసలు ఏ మాత్రం పట్టించుకోకుండా తిరుగుతా ఉంటే నా బిడ్డ ఫస్ట్ వాళ్ళ అత్తకు మామకే చెప్పుకోవడం జరిగింది. చెప్పుకుంటే వాళ్ళు అసలు నా కొడుకు ఇలాంటి స్నేహాలు, ఇలాంటి స్నేహితులు ఎంతో మంది ఉంటారు, వాళ్ళను నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నా కొడుకు మొగోడు కాబట్టి నువ్వు ఏం చేయొద్దు అని చెప్పి బూతులు తిట్టి ఆమెనే కొట్టడం జరిగింది. అట్లాంటి సందర్భం లోపల నా బిడ్డ మాకు చెప్పుకోవడానికి వెనుక ముందు ఆడి, నేను ఒక పేషెంట్ అని చెప్పి చెప్పుకోవడానికి వెనుక ముందు ఆడడం జరిగింది. ముఖ్యంగా వాడు ఆ అమ్మాయిని ఏదైతే ఈ శృతి అని ఉన్నదో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక దురుద్దేశంతో నీకు డైవర్స్ ఇస్తాను, ఎక్కువ తక్కువ ఆవాజ్ చేస్తే నిన్ను వదిలేస్తా చేస్తా అని ఇట్లా బెదిరించుకుంటూ వచ్చేసి మొన్న అంత ముందు కూడా చాలా సందర్భాల్లో కుట్టడము, చేయడము, విమర్శిస్తే, నువ్వు అడిగితే చేస్తే నిన్ను ఏదంటే చేస్తా అని చెప్పి బెదిరించడము ఇట్లా జరిగింది. వాళ్ళ ఆ తల్లిదండ్రులు చేసిండు, వీడు చేసిండు, ఆఖరికి శృతి అనే అమ్మాయి కూడా బెదిరించడం జరిగింది. నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నిన్ను విడదీయాలంటే ఒక 10 నిమిషాలు నిమిషం పట్టదు అని చెప్పి చేసుకుంటూ చేస్తే ఆ బిడ్డ అంతా మనసులో పెట్టుకుని ఆ రందితోటి కుమిలిపోయి చెప్పుకోలేక అది నిన్నటిది కూడా మాకు ఇప్పటికీ మిస్టరీయే. బాడీని ఉంచలేదు వాడు. ఆ బాడీని తీసుకొని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకురాకుండా ఎన్ఎస్ఆర్ అపోలో హాస్పిటల్ కు తీసుకుపోయి అందులో అడ్మిట్ చేసిండు. అది యాక్చువల్ గా బ్రాడ్ డెడ్ కేసు అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఒకటి ఏంటి అంటే, ఇట్లాంటి డాక్టర్ అయిన వృత్తికే వీడు కలంకం తెచ్చినటువంటి అనర్హుడు వీడు. వీనికి ఉన్న డాక్టర్ డిగ్రీని రద్దు చేయాలి. ముఖ్యంగా ఇంకొక అమ్మాయికి, ఏ అమ్మాయికి కూడా ఇలాంటి అన్యాయం జరగదు. ముఖ్యంగా అదే విధంగా ఒక ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా ప్రవర్తించి ఇవాళ నా బిడ్డ చనిపోవడానికి కారణమైనటువంటి ఆ బానోతు స్థితిని, అదేవిధంగా డాక్టర్ సృజన్ ను, వాళ్ళ తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని చెప్పి మాత్రం కోరుకుంటాం.